నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్ 10 సంజన. ముందుగా హెడ్లైన్స్. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాజకీయంలో ఆర్యవైశ్యులకు సముచిత న్యాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఆర్యవైశ్య పట్టణ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు ఘనంగా సన్మాన కార్యక్రమం, అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట వాసవి మాత పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట కంఠేశ్వర్ ఆలయం నుండి శ్రీరామ గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. వాసవి మాత ఆశీర్వాదంతో మనమందరం కలిసికట్టుగా ఉండి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పేద ఆర్యవైశ్య కుటుంబ సభ్యులని వెలికితీసి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. రాజకీయంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తానని ఆయన తెలిపారు. పేద ఆర్యవైశ్యుల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మన చిరకాల వాంఛ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ కష్టపడి తన గెలుపుకు సహకరించారని ఆయన అన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్యులు అంటే ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మన ఆర్యవైశ్యులు ఎదుటి వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఉండే విధంగా మనము అందరం ఉండాలని వెంటనే కోరుకుంటా ఉన్నాం. సంఘంలో ఎటువంటి రాజకీయాలు కాకుండా ముఖ్యంగా ఆర్యవైశ్యుల్లో కూడా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు అనేక మంది పట్టణంలో, నగరంలో కూడా ఉన్నారు. వారిని మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. నేను ఎలక్షన్లో చెప్పడం జరిగింది, నేను సంపాదన కోసం కాదు నేను రాజకీయంలోకి వచ్చింది. నిస్వార్థంగా 20 సంవత్సరాల నుండి ఏది ఆశించకుండా నక్షత్రాల సేవలు చేసి ఏదైతే విధంగా నేను చేసిందో రాజకీయంలో కూడా రాబోయే 5 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి గెలిపించిన నా ఓటర్లకు ఒక సేవగా పనిచేసి
తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి నా ఆర్థిక పనిచేసి అభివృద్ధికి తోడ్పడతానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆర్యవైశ్యులు పేదల గురించి తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి మనం పెట్టాలని, ఏదైతే ప్రజా పరిపాలనలో పేద ఆర్యవైశ్యులు ఇళ్ళ నుంచి అప్లికేషన్ చేసుకున్నారు చాలా మంది. తప్పకుండా వారు అప్లికేషన్ చేసుకున్న దాంట్లో నాకు ఆర్యవైశ్యులు ఎంతమంది అప్లై చేసుకున్నారో ఒక లిస్ట్ ఇస్తే దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని అందరికీ కూడా నేను తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంకల్ప యాత్రకు హాజరైన వారికి ప్రధానమంత్రి మోడీ పంపిన సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా చదివి వినిపించారు. అనంతరం గోడ పత్రులను విడుదల చేశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని కోరారు. ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సహాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నమోదు చేయించుకోవాలని, అటల్ పెన్షన్, జీవన్ జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలన్నా వారు ముద్రా లోన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సెక్రటరీ సైఫుద్దీన్, ఏపీఎం సునీత, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, నాయకులు కరక గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫార్మింగ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రస్తుతం పొలం ఉంటుంది కదా, 1 ఎకరం ఉన్నా 1/2 ఎకరం ఉన్నా దాంట్లో కొంత భాగం మనం సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకోవాలి. దాంట్లో సేంద్రియ ఎరువులు వాడుకోవాలి. వర్మి కాంపోస్ట్ ఇంకా సేంద్రియ ఎరువులు ఉంటాయి కదా, వాటిని వాడుకోవడం వల్ల ఏంటంటే మన భూమి మెరుగుదలంగా ఉంటుంది. అలాగే జీవన ఎరువులు ఉంటాయి కదా, సూక్ష్మజీవుల భద్రతకి జీవన ఎరువులు వాడుకోవాలి. ఎందుకంటే మనం పొలాలకి ఏ ఎరువులు వేసినా కూడా సూక్ష్మజీవులు అనేవి ఆ ఎరువులోని పోషకాలు తీసుకొని మొక్కలకి అందజేయడంలో తోడ్పడతాయి. అలాగే మన ఇళ్లలో ఉన్న జంతువుల వ్యర్థాలు, గోమూత్రము, ఆవు పేడ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి పొలానికి చాలా బలాన్ని చేకూరుస్తాయన్నమాట. అందుకే అందరూ కొంచెం సేంద్రియ వ్యవసాయం పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మట్టి నమూనా పరీక్ష, మీ పొలంలో ఉన్న మట్టిని శాంపుల్ తీసుకొని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో మీకు పరీక్షకి ఇస్తే మీకు ఒక కార్డు ఇస్తారు. దాంట్లో మీ పొలాల్లో ఏ పోషక లోపాలు ఉన్నాయో దానిపైన తెలియజేస్తారనమాట. దాన్ని బట్టి మనం ఎరువులు కూడా సమతుల్యంగా వాడుకోవచ్చు. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వారు నానో యూరియా అనేది అందుబాటులోకి తెచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధాగా మారింది. లక్షలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్లు, కల్వర్టులు మున్నాళ్ల ముచ్చటగా మారాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ క్యాంప్ గ్రామంలో 4 లక్షల ఎంపీపీ, జెడ్పీటీసీ నిధులతో సీసీ డ్రైనేజీలపై కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. ఆ కల్వర్టుల నిర్మాణం నాణ్యత లోపంతో చేపట్టారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కల్వర్టుల నిర్మాణంలో నాణ్యత లేదని, మున్నాళ్ల ముచ్చటగా మారిందని వాపోతున్నారు. అదేవిధంగా ఈ కల్వర్టుల నిర్మాణ పనుల కోసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వినియోగించుకున్నారని చెప్పారు. అలాగే గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణంలోనూ నాణ్యత లోపించిందని తెలిపారు. ప్రస్తుతం రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నాణ్యత లోపంతో కల్వర్టులను నిర్మించిన కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎలాంటి వాటా లేకుండా నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ వైద్యశాలలో ఎలాంటి సీలింగ్ లేకుండా అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షనర్లకు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసిందని, ఫలితం అనుభవించిందని ఆయన అన్నారు. డిఏల విడుదల, పీఆర్సీ తదితర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే సంఘాలతో సంప్రదింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘ నిర్మాణం, ఈపీఎఫ్ పెన్షనర్ల కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు, జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నిత్యం సూచిస్తున్న ఈ తంతు కొనసాగుతూనే ఉంది. తాజాగా బీర్కూర్ మండలంలో ఈ తరహా మోసం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం కిస్టాపూర్ గ్రామంలో లాటరీ పేరుతో ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది. ఫేస్బుక్లో లాటరీకి సంబంధించినటువంటి ఓ ప్రకటన చూసి గంగారాం లాటరీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన నంబర్కు కాల్ చేశాడు. ముందు 149 రూపాయలు ఫోన్పే చేసి లాటరీ టోకన్ తీసుకుని చూడగా ఆయనకు 7 లక్షల రూపాయలు లక్కీ డ్రా వచ్చినట్లు ఓ ఫోటో రావడంతో అది నమ్మిన గంగారాం దశల వారీగా 10,449 రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా పంపాడు. దాని తర్వాత మళ్ళీ జీఎస్టీ కట్టాలని మెసేజ్ రావడంతో అది చూసి మోసపోయానని తెలుసుకున్న బాధితుడు గంగారాం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 374111 నా నంబర్. ఆ కార్డుకు విత్డ్రా అవుతుంది, 2 గంటల దాకా వెయిట్ చేయని అన్నారు. వెయిట్ చేశాము. 2 గంటల నుంచి ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేసినాక మీరు నంబర్ లింక్ పంపారు. ఆ లింకు క్లిక్ చేసి మీ పేరు కొట్టి మీ నంబర్ కొట్టుకొని మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ నంబర్ కొట్టి చూసుకోరు అంటే చూసుకునే లోపు 7 లక్షలు అది మాకు గెలిచిందని వచ్చింది. 7 లక్షలు గెలిచిందని వచ్చేలోపు మేము కొంచెం ఆనందంలో ఫీల్ అయ్యాము. ఆనందంలో ఫీల్ అయ్యాము. అయితే మళ్ళీ ఏం చేసిపోయారంటే కంగ్రాచులేషన్ చెప్పారు. కంగ్రాచులేషన్ చెప్పినాక మీ అకౌంట్ అది ఆధార్ కార్డు, మీ ఫోటో, మీ బ్యాంకు డీటెయిల్స్ పంపమన్నారు. మా ఫోటో ఆధార్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు, ఫోటో, మా బ్యాంక్ డీటెయిల్స్ పంపాము. పంపిన తర్వాత ఏమని చెప్పారు, ఆ రోజు జరిగిపోయింది. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. ఆ రోజు కాకుండా తెల్లారి ఏమన్నారంటే మళ్ళీ 3,100 కట్టాలన్నా మేము కొన్ని ప్రాసెస్ చేయాలి, మీది కామారెడ్డి జిల్లా కాబట్టి కొన్ని ప్రాసెస్ జరుగుతాయి, మీకు అమౌంట్ రావాలంటే అని అంటే 3,100 మేము ఆన్లైన్లో ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా వేసిన తర్వాత మళ్ళీ 2-3 గంటల లోపు మళ్ళీ ఫోన్ చేసి కాల్ చేసి మళ్ళీ ఏమన్నారంటే 7,200 కట్టాలన్నా మీది 0 అకౌంట్ ఉంది, అంత అమౌంట్ మీకు అందులో ఎప్పుడన్నా లేపారా, 5-6 లక్షలు 5 లక్షలు 4-5 లక్షలు అట్లా లేపారంటే లేపలేం, 0 అకౌంట్ ఉంది అని చెప్పారు. అంటే చెప్తే మేమేమన్నామంటే దానికి పాన్ కార్డు, బీన్ కార్డు అన్నీ కనెక్ట్ చేసినాం సార్, దానికి వస్తాయి అమౌంట్, మీరు వేయలేరు అని మేము అడిగితే మేము వేస్తే మీకు అమౌంట్ రావట్లేదు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీలోని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కన్నస్వామి ధన్పాల్ వినయ్ కుమార్, ధన్పాల్ ప్రణయ్ కుమార్, ధన్పాల్ ఉదయ్ కుమార్, నగర ప్రజలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మా స్వగృహం మార్వాడికి వెళ్ళినందు అయ్యప్ప మహాపడి పూజ రాజశేఖర్ శర్మ, ప్రవీణ్ శర్మ మరియు ఇతర 3 వేద పండితుల ఆధ్వర్యంలో మహాపడి పూజ జరగడం జరిగింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే కేవలము 2001లో నేను కన్యస్వామి అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత
నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా స్వామివారి ఆశీర్వాదం లభించి నేను ఈ స్థితిలో ఉండడం జరిగింది. ఈరోజు సుమారు గురుస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ కలిపి 150 మంది స్వామి పూజకు విచ్చేసి నన్ను ఆశీర్వదించడము, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అయ్యప్ప స్వాములకు పాదవందనం చేసుకుంటూ భవిష్యత్తులో అయ్యప్ప ఆశీర్వాదంతో నియోజకవర్గము, జిల్లా, రాష్ట్రము, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని, ముఖ్యంగా రైతులకు రాబోయే కాలంలో అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా అయ్యప్ప ఆశీర్వాదంతో ఆరోగ్యం ముఖ్యం, ఎటువంటి ఆరోగ్యం అందరికీ కూడా లభించాలని, అనారోగ్యం బారిన పడకుండా అయ్యప్ప ఆశీర్వాదం లభించాలని కోరుకుంటూ, చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరిస్తే జీవితంలో స్థిరపడవచ్చని బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి అన్నారు. యువత చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టోర్నీ ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ను డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డితో కలిసి క్రీడాకారులతో పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఏనుగు రవీందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తనయుడు నిఖిల్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువకులు, విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా మళ్లీ ఆడి క్రీడల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలని అన్నారు. క్రికెట్ టోర్నీలు స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని వారు వివరించారు. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఎప్పుడు ఎవరి పనులలో వాళ్ళు మరి బిజీగా ఉంటాము. కనీసము ఈ పండుగలప్పుడు, హాలిడేస్, సెలవులు వచ్చినప్పుడు ముఖ్యంగా యువకులకి అందరికీ కూడా, పెద్దవాళ్ళకి, యువకులకు కూడా ఒక ఆట విడుపులాగా సంతోషంగా ఈ 3-4 రోజులు ఏదైతే ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయో ఆ 3 రోజులు కూడా అందరూ కూడా మరి బిజీగా అయిపోయి వాళ్ళు కొద్దిగా వాళ్ళ పనుల నుండి రిలాక్స్ అవుతూ, మరియు అదేవిధంగా ఈ క్రీడాకారులు కూడా ఆటలో చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎటువంటి ఆవేశానికి లోను కాకుండా మరి చక్కగా శాంతియుతంగా ఈ 3-4 రోజులు కూడా నిర్వహించుకొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించుకోవాలి. అధునాతన హంగులతో శ్రీమాన్ టైలర్ను పునఃప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ మంచి లాభాలు గడించాలని ఆయన కోరారు. నగరంలోని జవహర్ రోడ్లో గల చిలక నర్సయ్య కాంప్లెక్స్లో శ్రీమాన్ టైలర్ను పునఃప్రారంభించారు. టైలర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి శ్రీమాన్ టైలర్ను ప్రారంభించారు. షోరూం యజమానులు కొట్టూరు నరేందర్, కొట్టూరు గురుప్రసాద్లు ఎమ్మెల్యేను శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా ప్రజల ఆదరణ పొంది శ్రీమాన్ టైలర్ షాపు అధునాతన హంగులతో తిరిగి పునఃప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంచి పేరున్న ఈ టైలర్ దినదిన అభివృద్ధి చెందుతూ మంచి లాభాలు గడించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమాన్ టైలర్ యజమాని కొట్టూరు గురుప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి ఎన్నో ఏళ్ల నుండి ఈ టైలర్ నడుపుతున్నాడని తెలిపారు. ఆయన బాటలోనే ఈ టైలర్ మళ్లీ ప్రారంభించి 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని, అందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని సింధ్ క్లాత్, సుల్తాన్ బ్రదర్స్ యజమానులు మనోహర్ లాల్, నుమాన్ సేతో పాటు వివిధ టైలర్ షాపుల యజమానులు, మేరు సంఘం నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమాన్ టైలర్ నిజామాబాద్లో 1970లో స్థాపించబడింది. అప్పటి నుంచి నిజామాబాద్ ప్రజలందరికీ మేము మా సేవలు అందిస్తూనే ఉన్నాము. మధ్యలో కొద్దిగా నిరంతరం వచ్చిన మళ్ళీ తిరిగి పునః ప్రారంభించినాము. దీనికి ప్రజలందరూ సహకరించాలని నా అభిప్రాయం. ఈరోజు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారితో మా ఈ శ్రీమాన్ టైలర్ను పునః ప్రారంభించాము. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ మాతో పాటు అప్పటి నుంచి కస్టమర్గా ఉన్న అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదివరకు ఎట్లయితే కోఆపరేషన్ చేశారో ఇక ముందు కూడా మాకు అదేవిధంగా కోఆపరేషన్ చేసి నన్ను మా కొడుకును కూడా అదేవిధంగా మార్కెట్లో నిలబెట్టేయాలని అందరికీ ఇదేనా నమస్కారం.
రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9.5 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించాడని నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అహర్నిశలు కృషి చేశారని నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పోటీ చేయాలని కోరారు. రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కొరకు కేసీఆర్ కులమతాలకు అతీతంగా రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దిశగా పాలనను కొనసాగించడం జరిగిందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో ఎంపీగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కవితకే దక్కుతుందని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యల పట్ల ఆమెకు అవగాహన ఉందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, ఎనుగందుల మురళి, కరిపెరాజు, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం, మనకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే. 2014 రోజు కవితక్క గెలిచినప్పుడు కవితక్క ఎంపీగా 14 నుంచి 19 వరకు మరి కవితక్క ఎన్నో రాష్ట్రానికి ఎన్నో ప్రయత్నాలు చేకూర్చా ఉంది. మొదటిగా 2014 రోజు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, నందిపేటలో సెజ్ కావచ్చు, మరి ఎన్నో కార్యక్రమాలు. మరి పసుపోటు కోసం కూడా కవితక్క గారు ఎక్కిన గుట్ట లేదు, మొక్కిన దేవుడు లేనట్టుగా ప్రైవేట్ కూడా కలిసి రిప్రజెంటేషన్ జరిగింది. అదేవిధంగా కవితక్క గారు మన రాష్ట్రం సంక్షేమం కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు, ఎన్నో విషయాలు, మన కోర్ట్స్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, పార్లమెంట్లో మాటలు ఎంత కవితక్క గారికి దక్కుతుంది. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ప్రస్తుతం ఉన్న ఎంపీ తోటి మనకి ఏమీ లాభం జరగలేదు. మీరు చూస్తాం, మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, నిజామాబాద్ ప్రజలందరూ కూడా తెలుసు. మరి గత 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు ఒక ఫండ్ తీసుకొచ్చిన కాదు కదా, మన ఎంపీ కవితక్క అన్నప్పుడు ఒక 25 కోట్లకు దగ్గర 23.5 కోట్లు మన జిల్లా మన కాన్స్టిట్యూన్సీ ఖర్చు పెట్టారు. కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు 25 కోట్లు, ఒక 5 కోట్లు కూడా మరి ఖర్చు పెట్టలేని పరిస్థితి. మరి మన తెలంగాణలో ఏ రోజు మరి అసెంబ్లీలో లేకుండా మరి ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఎక్కడైతే రిప్రజెంటేషన్ కావాలి, మరి మనకు తెలుసు రేపు పార్లమెంట్లో ఒక తెలంగాణ బలం ఎంపీ అవ్వాలంటే మన ధనం ఖచ్చితంగా కావాలి. కాబట్టి నిజామాబాద్ నుంచి కవితక్క గారు ఖచ్చితంగా పోటీకి రావాలని చెప్పి మేము ఖచ్చితంగా పర్సనల్గా అభిప్రాయపడతా ఉన్నాం. పార్టీ నిర్ణయం ఏదైనా మేము కట్టుబడి ఉంటాం, కానీ మేమందరంగా పాత వ్యక్తులుగా మరి కవితక్క గారు వస్తేనే మా అశోక్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ శివారులో గల అశోక్ సాగర్ వద్ద ప్రధాన రోడ్డుపై శుక్రవారం సాయంత్రం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నెహ్రూ నగర్ నుండి జాన్కంపేట్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 3 యువకులను నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న నెహ్రూ నగర్కు చెందిన సమీర్, అనాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కరీం అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆయనను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ये एक्सीडेंट जो हुआ नेहरू नगर का बच्चा है मुझसे, वो बच्चे का भी इंतकाल हो गया और कार वाला इतना ओवर स्पीड मारा कि जो है ना कार के एयर बैग्स तक फूट गए। और यहाँ आए दिन एक्सीडेंट हो रहे हैं। यहाँ पे लाइटों का भी इंतज़ाम नहीं है। ये हम गवर्नमेंट से भी अपील कर रहे हैं कि हमको जो है यहाँ पे लाइटों का भी इंतज़ाम करना ज़रूरी है। अशोक सागर के पास स्पीड ब्रेकर भी ज़रूरी है। मैं नेहरू नगर कांग्रेस पार्टी प्रेसिडेंट सलीम हूँ। जो ये इसके ऊपर ज़्यादा से ज़्यादा फोकस करो। और एक्सीडेंट आए दिन यहाँ पे एक्सीडेंट हो रहे और टोटली ये कार वाले का गलती है। ओवर स्पीड में आके हमारे गांव के बच्चों को जो है मार दिया। उसमें से एक बच्चा डेथ हो गया और 2 बच्चे का कोई भरोसा नहीं है। वो भी बच्चे जो है ना सीरियस में है। देखिए साहब, ये जल्द से जल्द ये कुछ भी हम कलेक्टर साहब से गुजारिश कर रहे हैं कि यहाँ पे लाइटों का इंतज़ाम किया जाए और जो है स्पीड ब्रेकरों का भी इंतज़ाम किया जाए। ये कार वाला 101% कार वाले की गलती है। टोटल वो और स्पीड में आके कार वाला मारा और उसके एयर बैग्स भी खुल गए, उतना और स्पीड मारा है कार वाला।
అమాంతంగా ధనికులం కావాలనే ధోరణి నానాటికి పెరిగిపోతుంది. రాత్రివేళ రహస్యంగా గుప్త నిధుల వేటలో పడ్డ 3 వ్యక్తులు బోధన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బోధన్ మండలంలోని బర్దిపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు జరిపారు. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తవ్వకాలు జరుపుతున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ నాగానాథ్ తెలిపిన వివరాల ప్రకారం బోధన్ మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన కుమ్మె మహేందర్ ఇంట్లో బొయ్యి పీరయ్య గత కొన్ని రోజుల నుండి అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆ ఇంటి యజమాని ఆయన మహేందర్ సహకారంతో పీరయ్య హైదరాబాద్ నుండి వచ్చిన శ్రీమాన్ నారాయణతో పాటు స్థానిక కూలీల సహాయంతో శుక్రవారం రాత్రి ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన మహేందర్, పీరయ్య, శ్రీమాన్ నారాయణలను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు నిందితులను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగానాథ్ హెచ్చరించారు. దూపల్లి సొసైటీని అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని ఆ సొసైటీ చైర్మన్ భూమారెడ్డి అన్నారు. 4 ఏళ్లలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, అవిశ్వాసానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. రెంజల్ మండలంలోని దూపల్లి సహకార సంఘంలో చైర్మన్ భూమారెడ్డి 12 మంది డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమారెడ్డి మాట్లాడుతూ దూపల్లి సొసైటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని అన్నారు. 4 ఏళ్లలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. ఎప్పటికప్పుడు సహకార సంఘం సమావేశంలో రికార్డులను రైతులు, డైరెక్టర్ల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఈ సహకార సంఘంలో 7 గ్రామాలకు చెందిన డైరెక్టర్లు ఉన్నారని, సమిష్టి సహకారంతో సొసైటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు సాయిలు, గంగారాం, రాజు, వరలక్ష్మి, రవి, గంగాధర్ పాల్గొన్నారు. చాలా బాధేసింది. మా డైరెక్టర్లు చూసి కూడా చాలా బాధపడి అన్న మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం, అది ఎవరు ఇచ్చారనే ఉద్దేశంతో ఇక్కడ అందరు మీట్ కావడం జరిగింది. దాని ద్వారా మా సొసైటీని ఎప్పుడూ మా అందరు డైరెక్టర్ల సహకారంతో అందరం అన్నదమ్ములు లెక్క ఉండి పార్టీలని పక్కకు పెట్టి 4 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా రికార్డ్ చూడండి, ఆఫ్ ది రికార్డ్ చూపెడతా. నేను సొసైటీని ఇంటి సొత్తు లెక్క అందరు డైరెక్టర్లు చూసుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి సొసైటీని బద్నాం చేయొద్దు. ఎవరైనా మీకు అవిశ్వాసం పెట్టాలనుకుంటే ముందడికి వచ్చి అవిశ్వాసం పెడతామన్నా అంటే మా డైరెక్టర్లు కూడా ఏం డిసిషన్ తీసుకుంటారో మీకు తెలుస్తుంది. కానీ అబద్ధ ప్రచారాలు చేసి సరే చెప్పింటాడు డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరు రాయండి, ఈ డైరెక్టర్ ఇది పెడుతుండు, క్యాంప్ వేస్తుండని రాయండి. దానికి దేవుడు ఎట్లా చేస్తే అట్లా ఉంటుంది. మనం తప్పు చేసినట్టుంటే తప్పకుండా దాంట్లో బలైతాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. బ్యాక్ టు న్యూస్. మోస్టాలో శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోస్టా మండల కేంద్రంలోని శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పెళ్లి తంతు నిర్వహించారు. సాక్షాత్తు భూదేవి గోదాదేవిగా జన్మించి 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకున్న ఈ శుభ సందర్భాన గోదా రంగనాథ స్వామివారి వివాహం జరిపించినట్లు అర్చకులు తెలిపారు. గత 60 సంవత్సరాల నుండి ప్రతి ఏటా దేవాలయంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో నవీన్ పంతులు వేద మంత్రాలతో కళ్యాణ వైభవాన్ని వివరిస్తూ కన్నుల పండువగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు నిజామాబాద్, బోధన్, బాన్స్వాడ నుండి భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాత ఆకుల నరేష్, విజయ్ పంతులు, కృష్ణమాచార్య పంతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ మోసల మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నేడు శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణమోత్సవం నిర్వహించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో వెల్లిపుత్తూరు గ్రామంలో గోదాదేవి తులసిమాందుడి అమ్మవారిని విస్తృత వారు పెంచి చిన్నప్పటి నుంచి భాగవత ఇతిహాసాలు నేర్చుకున్న తర్వాత అమ్మవారికి శుభవతిని భర్తగా పొందాలని చెప్పని ఆ యొక్క స్వామివారికి 30 రోజుల పాటుగా ధనుర్మాస వ్రతాన్ని శ్రీవ్రతాన్ని ఆచరించి ఈ రోజు నాడు స్వామివారిని భర్తగా స్వీకరించినటువంటి ఏకైక వ్రతము శ్రీవ్రతం ధనుర్మాస వ్రతము. మోసరా గ్రామంలో కూడా దేవాలయం స్థానిక సీతారామ దేవస్థానం నందు గత 60 సంవత్సరాలుగా ధనుర్మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ యొక్క గోదాదేవి యొక్క 10వ తరగతి ఉర్దూ పేద విద్యార్థుల కోసం ఎంఐఎం పార్టీ అందిస్తున్న స్టడీ మెటీరియల్స్ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ స్టడీ మెటీరియల్స్ పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదువుతున్న ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎంఐఎం పార్టీ స్టడీ మెటీరియల్స్ను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత 4 రోజుల క్రితం ఆ పార్టీ అధినేత పార్లమెంట్ సభ్యులైన అసాదుద్దీన్ ఓవైసీ బోధన్, నిజామాబాద్ పట్టణాలలో జరిగిన కార్యక్రమాల్లో స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు. నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం పంపిణీ చేస్తున్న స్టడీ మెటీరియల్స్ను సద్వినియోగం చేసుకుని ప్రయోజకులు కావాలని ఆయన కోరారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ ప్రతి ఏడాది 10వ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన తెలిపారు. तालीम हासिल करने के लिए बहुत से मुश्किलात सामने आती हैं। एक सबसे बड़ी मुश्किल जो सामने आती है वो कॉलेज और ग्रेजुएशन या प्रोफेशनल कॉलेजेस की फ़ीस का मसला रहता है। मगर मैं इन तलबा और तालिबात के अगर माँ बाप यहाँ पर मौजूद हैं तो उनको बताना चाहूँगा कि आप अपनी नीयत कर लीजिए कि मैं अपनी औलाद को तालीम याफ्ता बनाऊँगा। तो मुझे यकीन है कि अल्लाह सुब्हानहू व तआला जो मुसब्बिबुल असबाब है, अल्लाह असबाब बना देगा, अल्लाह रास्ते साफ कर देगा। और जो आपकी नीयत है कि मैं अपनी औलाद को तालीम याफ्ता बनाऊँगा, अल्लाह गैब से किसी न किसी के ज़रिए से आपकी औलाद का, आपकी बेटी का, आपके बेटे की तालीम को अल्लाह मुकम्मल करवा देगा। मैं ऐसे कई वाक़यात जानता हूँ, मगर शर्त यह है कि माँ बाप अपनी औलाद को तालीम याफ्ता बनाए। और ये बहुत बड़ी जिम्मेदारी है, ख़ास तौर से उन गरीब परिवार की, उन गरीब ख़ानदानों की। यकीनन उनके पास बहुत सी मुश्किलात हैं। మిలీనియం ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్కు విశేష స్పందన లభించింది. ఆ టోర్నీలో యువకులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ పోటీ పడ్డారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి క్రీడల్లో పోటీ పడాలని కమర్పల్లి వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్ సూచించారు.
కమర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో మిలీనియం ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్వర్గస్థులైన స్నేహితుల స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మిలీనియం ఫ్రెండ్స్ సభ్యులు మునిగంటి గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన యాట రాజేష్, మనోహర్, గమ్మత్ రత్నాకర్ తమ స్నేహితులని వారి స్మారకార్థం ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. తమ స్నేహితుల ఆత్మశాంతి చేకూరాలని ఆయన భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాలను రఘు, అజయ్, ప్రశాంత్ పర్యవేక్షించారు. తమకు సహకరించిన గ్రామ సర్పంచ్ రూపారాజు, ఉప సర్పంచ్ పేరం లింబాద్రి, సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డిలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కోనసముందర్ గ్రామంలో మా స్నేహితులైనటువంటి యాట రాజేష్, మనోహర్, అలాగే రత్నాకర్ గారు అకాల మృత్యు చెందడం జరిగింది. కావున వాళ్ళ స్మారకార్థం కోసమని వాళ్ళని మరోసారి జ్ఞాపకం చేసుకోవడానికని స్మారక క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మిలీనియం ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో. దీనికోసం మా ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ శేఖర్ గారు, అలాగే సర్పంచ్ గారు, మిలీనియం ఫ్రెండ్స్ యూత్, అలాగే రఘు, సందీప్, అజయ్, ప్రశాంత్ అండ్ మేనేజ్మెంట్కి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ ఆత్మశాంతి కోసమనే ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇందులో కనీసం ఒక 10 విలేజ్ల పైనే రావడం జరిగింది. కనీసంలో ఒక 25 టీంలు పాల్గొనడం జరిగింది. దీనికి ఫస్ట్ ప్రైజ్ 5,000 ఇవ్వడం జరుగుతుంది బహుమతి, సెకండ్ ప్రైజ్ 3,000 ఇవ్వడం జరుగుతుంది. మా స్నేహితులని ఇంకోసారి జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఈ స్మారక టోర్నమెంట్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని చక్రంగుడిలో స్వామివారికి పల్లరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సంక్రాంతి పండుగ రోజు స్వామివారి కళ్యాణంతో పాటు ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ పూజారి హయగ్రీవాచారి తెలిపారు. నగరంలోని చక్రంగుడిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి హయగ్రీవాచారి మాట్లాడుతూ స్వామివారికి, అమ్మవారికి చందనోత్సవం, వసంతోత్సవం నిర్వహించామన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణము, స్వామివారి ఊరేగింపు నగరంలోని పురవీధులలో నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆలయ పూజారి తెలిపారు. వసంతోత్సవం ఎంతో వైభవంగా జరిగిందని, స్వామివారికి, అమ్మవారికి వివిధ పళ్ళ రసాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగిందని వివరించారు. ఇందులో ప్రధాన అర్చకులు నాని పంతులతో పాటు హయగ్రీవాచారి, నాగరాజుచారి, వినోదాచారి, శ్రీకాంతాచారి తదితరులు పాల్గొన్నారు. దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి, కృపా కటాక్షాలకు వారు పాత్రయ్యారు. అదేవిధంగా 11వ తారీఖు నాడు స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం జరిగింది. 12వ తారీఖు నాడు స్వామివారికి ఊంజల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఈరోజు 11వ తారీఖు నాడు వసంతోత్సవం, అంటే రేపు 14వ తారీఖు నాడు కళ్యాణ ఉత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవార్లకు, స్వామివార్లకు మంగళ స్నానాల కోసమని ఈ వసంతోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమము ప్రారంభం కానున్నది. ఈ యొక్క వసంతోత్సవంలో కూడా అదే స్వామివారికి, అమ్మవారికి వివిధ ఫలా రసాలతోని, వివిధ సుగంధ ద్రవ్యాలతోని అభిషేకము నిర్వహిస్తాము. రేపు 14వ తారీఖు నాడు
అయోధ్య రామాలయ ప్రతిష్టాపన ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే ఇందూరు నగరానికి చెందిన 2 బజరంగ్ దళ్ కార్యకర్తలు సైకిల్పై అయోధ్యకు బయలుదేరారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపన ఉత్సవాలు నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగనున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు 1000 కన్నులు చాలవేమో. ఇప్పటికే దేశం నలుమూలల నుండి రామభక్తులు, అయోధ్య కరసేవకులు, ప్రజలు బయలుదేరారు. అయితే ఇందూరు నగరానికి చెందిన బజరంగ్ దళ్ కార్యకర్తలు 2 సైకిల్పై అయోధ్యకు బయలుదేరారు. నరేష్ గౌడ్, రఘునాథ్ సిద్ధు అనే 2 బజరంగ్ దళ్ కార్యకర్తలు 1200 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి అయోధ్య రాముణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి దాత్రికా రమేష్ వారి సైకిల్ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నగర అధ్యక్షులు కొడిమెల శ్రీనివాస్, నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చట్టార్జీ, రవి, కృష్ణ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ యాత్రతో వెళ్తున్నారు. వారికి ఆ రాముడి ఆశీర్వాదం ఉండాలని అయోధ్యకు ఇక్కడ నుంచి 1200 కిలోమీటర్లు ఉంటుంది. 1200 కిలోమీటర్లు కూడా వాళ్ళు భక్తితో మునిగి ఇక్కడ నుంచి రామునికి దర్శించుకుందామన్న సదుద్దేశంతో భావనతో ఒక ఏదైతే భక్తిది ఇక్కడ నుంచి అక్కడి వరకు భక్తి మార్గంలో వెళ్ళాలన్న ఉద్దేశంతో రామునికి సైకిల్ యాత్రతో 1200 కిలోమీటర్లు ఎడుతున్నారు. వీరికి దారిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వేళలా రాముడు, హనుమంతుడు ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని, అదేవిధంగా ఇక్కడ నుంచి అయోధ్య వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతి ఏరియాలో మా టీం ఉంటుంది కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ మాకు ఫోన్ చేయమని చెప్తున్నాము. పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడి వరకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎటువంటిది కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేసేందుకు మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీళ్ళకి చెప్పి ఇక్కడికి వచ్చి రైస్ మిల్లర్ల కుంభకోణంపై చర్యలు తీసుకోవాలని సిరికొండ లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సయ్య ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ మండల అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ రైస్ మిల్లుల్లో ఏఎంసీ గోదాంలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వానికి మిల్లింగ్ చేసి ఇవ్వకుండా ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారుల కన్నుగప్పి అమ్ముకుంటున్నారని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సందీప్, ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి అనిల్, ఉప కార్యదర్శి మోహన్, లక్ష్మణ్, రమేష్ పాల్గొన్నారు. మేము ఒక 70 బండ్లు ఉన్నాం. ఈ లారీ ధాన్యం గుంజతరకు సిరికొండ మండలంలో ఈ రైస్ మిల్లులు బండ్లు కొని మా బండ్లకు ఉపాధి లేకుండా చేసి ఆ రైస్ మిల్లుల కాకుండా గోదాంలో పెట్టినట్లు ఆంధ్ర నుంచి ఇది అక్కడ మెదక్ నుంచి వేరే బండ్లు వచ్చి తీసుకుపోతున్నాయి. కాబట్టి మేము ఏం ఉపాధి కూలిపోతున్నాం. మాకు ఉపాధిని కల్పించాలంటే మళ్ళీ రైస్ మిల్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు 2 బండ్లు తెచ్చుకున్నారు. వాళ్ళు మా బండ్లకు పనిస్తలేరు. మేము అడగబోతే కూడా మాకు దగ్గరికి రాణిస్తలేరు. ఈ ఉపాధి మాకు ఖచ్చితంగా కావాలి అని మేము అధికారులని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వాళ్ళది 1 మాయి 2 అని చెప్పారు. ఆ 1, 2 కూడా లేదు. వాళ్ళే 2 గుంజుకుంటున్నారు. వాళ్ళు రాసిచ్చిన పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నది. ఆ రైస్ మిల్ మిల్లర్లు ఇప్పుడు ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదు, మేము చేసుకుంటామని అంటున్నాం. దొంగతనాల వేరే ఆంధ్ర నుంచి కానీ వేరే బండ్లు ఇక్కడ వచ్చేటి బండ్లకు తెల్లం దాకా నింపించి పంపిస్తున్నారు. మేము దొరకబట్టి అడగకపోతే ఆ బండ్లు నైట్ వెళ్ళిపోతున్నాయి. దొరుకుతలేదు. మొన్న లాస్ట్కి ఒక డ్రైవర్ని ఒక బండిని పట్టుకుంటే ఆయన ఎక్కడ వెళ్తుందంటే ఆంధ్ర వెళ్తుంది అన్నాడు. ఆ బండి నంబర్ కాడికి వెళ్ళున్నది మా దగ్గర, వీడియోస్ కూడా మాట్లాడేది. ఇలా అరాచకాలు ఆపడానికి మేము కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాన్స్వాడ యూనిట్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. డివిజన్ మైనారిటీ ఉద్యోగుల అధ్యక్షుడు, కార్యదర్శులతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ సభ్యుడు రజాక్ మాట్లాడుతూ ఈ సంఘాన్ని 2009లో ఏర్పాటు చేసుకుని నిరంతరంగా సభ్యులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.